గుంటూరు కారం ట్రైలర్ రివ్యూ ఎప్పటికే లేట్ అయిపోయింది భయ్య. మీరు ఎప్పటికే చూసేసి ఉంటారు కాబట్టి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నా విషయానికి వస్తే భయ్య, నెగిటివ్స్ అయితే చాలా ఉన్నాయి. నెగిటివ్స్ తర్వాత చెప్తాను. పాజిటివ్ విషయానికి వస్తే భయ్య, ఫ్యాన్స్కి అయితే మాత్రం ఫుల్ మీల్స్, ఇంకా దాంట్లో డౌట్ లేదు. బాక్స్ ఆఫీస్కి ఇక బ్రేక్లు లేని లారీ వచ్చి గుద్దుకుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా బర్స్ట్ అయిపోద్ది. సంక్రాంతికి ఫ్యూజ్ ఎగిరిపోతాయి అంతే. పర్ఫెక్ట్ విన్నర్గా ఈ గుంటూరు కారం కనిపిస్తుంది భయ్య. ఆ ప్రొడ్యూసర్ నాగవంశీ గారు ఏ విధంగా అయితే కాన్ఫిడెన్స్గా ఉన్నాడో ఆ కాన్ఫిడెన్స్ మూవీలో కనిపిస్తుంది. ఒక వన్ మ్యాన్ షో, ఇక మహేష్ బాబు యొక్క వన్ మ్యాన్ షో భయ్య. ఈ మూవీలో శ్రీలీల ఉంది, మన మీనాక్షి చౌదరి పాప ఉంది, వాళ్ళిద్దరిని డామినేట్ చేసేసాడు. అంతేకాకుండా సీనియర్ యాక్టర్లు రమ్యకృష్ణ, జగపతి బాబు, ప్రకాష్ రాజు, అజయ్ ఘోష్, మన సలార్ మదర్, యశర్రావు, వీళ్ళందరినీ కూడా డామినేట్ చేసేసాడు. అసలు ఎవరు కనబట్టలేదు ఫ్రేమ్ మీద. ఏంటి ఆ స్క్రీన్ ప్రజెన్స్ ఏంటి, ఆ డ్యాన్స్ ఏంటి, ఆ హడావుడి ఏంటి, అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది భయ్య. సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే మాత్రం 10 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయిన వింటేజ్ మహేష్ బాబు అయితే నాకు కనిపిస్తున్నాడు. కానీ మనకే ఆ విధంగా ఉందంటే ఇక డై హార్డ్ ఫ్యాన్స్కి ఇక ఎలా ఉంటుందో అయితే నా మాటలు అయితే చెప్పలేను. అంత అద్భుతంగా అనిపించింది. అసలు ఆ పర్ఫార్మెన్స్ కానీ ఈ మూవీ అంతా కూడా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గానే కనిపించిపోతుంది భయ్య. ఇంకా స్టోరీ అయితే మాత్రం ఫుల్ నెగిటివ్. మన త్రివిక్రమ్ 1950 నాటి బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లోనే కొంచెం పాయింట్లు పట్టుకుని అలా వైకుంఠపురం మూవీని ఎలాగైతే తీసుకొచ్చాడో అదే విధంగా ఈ గుంటూరు కారణం కూడా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో ఆ విధంగా తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ విషయం పక్కన పెడితే మ్యూజిక్ కూడా కొంచెం నెగిటివే, కానీ సాంగ్లు బీట్లు బాగున్నాయి. ఆ టైటిల్ ట్రాక్ అయితే మాత్రం ఇక నెక్స్ట్ లెవెల్. ఇక సినిమాటోగ్రఫీ ఇవన్నీ ఇంకా మనం చెప్పుకోవాల్సిన లేదు. ఇక బీజిఎం కూడా ఇక ఇది పబ్బు టైప్లో మంచి ఊపిచ్చే బేస్ కొట్టాడు కాబట్టి నో ప్రాబ్లం. ఇక ఈ మూవీ అయితే పక్క హిట్ అయిపోద్ది అనిపిస్తుంది నాకు. ఇక నో ప్రాబ్లం, ఎందుకంటే ట్రైలర్ ఆల్రెడీ చూపించేశారు. ట్రైలర్లో కొత్తదనం ఏం లేదు, ఓన్లీ రొటీన్గానే అదే టైప్లో తీస్తున్నాం. మీకు ఏ విధంగా అయితే చికెన్ బిర్యానీ కావాలా, మటన్ బిర్యానీ కావాలా, లేదంటే ఫుల్ మీల్స్ థాలీ కావాలా, మీకు ఏది కావాలో అదే చూసుకుంటారండి. ట్రైలర్లో మొత్తం చూపించేసాం, మొత్తం కథ అని చెప్పేసాం. ఇక కొత్తదనం ఏమి ఉండదు, ఇలాగే ఉంటుంది. ఇలాగే వచ్చి ఈ మూవీని చూసేయండి అనే విధంగా ముందు మనకు ట్యూనింగ్ చేసేసాడు. వాయిస్ ఓవర్ కూడా మన త్రివిక్రమే ఇచ్చేసాడు. వేరే హీరోతో ఎవరితో పెట్టి ఎక్స్పెక్టేషన్ పెంచకుండా త్రివిక్రమ్ ఇచ్చేసాడు. త్రివిక్రమ్ స్టైల్లోనే అదే విధంగా హీరోయిన్ ఎక్స్పోజింగ్ కొంచెం అక్కడక్కడ చూపిస్తూ అదే నేటి టైప్ ఆఫ్ డైలాగులు, ఆ టోన్ జీన్కి సంబంధించిన డైలాగులు అవి పెడుతూ ఇక విలన్లకి మాస్ వార్నింగ్లు ఇస్తూ మన హీరో యొక్క వింటేజ్ యాక్షన్ అండ్ డ్యాన్స్తో ఇక ఆ విధంగా నడిపించుకుంటూ వెళ్తూ ఇంటర్వెల్ బ్లాక్ అండ్ ఇంటర్వెల్ ఫైట్, ప్రీ క్లైమాక్స్, ట్విస్ట్లు ఇవన్నీ రివీల్ చేసుకుంటూ అలా కొంచెం సెంటిమెంట్ ఎట్టి ఈ విధంగా అలా వైకుంఠపురం 2 టైప్లు తీర్చిదిద్దుకుంటూ వస్తాడనమాట. కొంచెం సస్పెన్స్ అనేది పెట్టి ఆది రివీల్ అంతా కూడా మనం మూవీలో చూడాలి. ఈ విధంగా తీసుకొచ్చాడు. ఇక ఫైనల్గా అయితే మాత్రం పైసా వసూలు అనిపిస్తుంది నాకు ఈ మూవీ. ఇక దాంట్లో అయితే ఎటువంటి తిరగలేదు. మెయిన్ నెంబర్ 1 అసెట్ అంటే ఈ మూవీకి సూపర్ స్టార్ మహేష్ బాబు కాస్ట్ అవ్వడమే భయ్య. ఇక వన్ మ్యాన్ షో రఫాడింగ్ చేశాడని చెప్పవచ్చు. ఇక మామూలుగా లేదు. ఇక థియేటర్ల రోజు టాప్ లెగిసిపోద్ది అనిపిస్తుంది నాకైతే. మరి మీరు కానీ ఈ ట్రైలర్ చూస్తే సూపర్ స్టార్ ఫ్యాన్స్ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.